ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే మిథున రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల సంచారం ఎలాగుందో చూడాలి అని అంటే మిథున రాశిలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. అంటే లగ్నంలో గురువు ఉన్నారు. తృతీయంలో అంటే సింహంలో కేతు ఉన్నారు. తర్వాత కుంభంలో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు. మీనంలో శని రవి ఉన్నారు. మేషంలో శుక్రుడు ఉన్నారు. అయితే లగ్నంలో గురువు మిథున రాశి వారికి లగ్నంలో గురువు అంటే మంచిదే. కాకపోతే కొంచెం గురువు అంటే ఖర్చులు కొంచెం ఎక్కువగా అవుతాయి 3వ ఇంట్లోనూ. ఎందుకనంటే అది కూడా ఆ ఖర్చులు కూడా ఏంటంటే దేవాలయానికి సంబంధించి మంచి కార్యాలు శుభకార్యాలు చేయడానికే మీరు ఖర్చు పెడతారు. ఇక ఈ రాశి ఫలాలు ఎలాగున్నాయి అని అంటే ఇక గ్రహాల సంచారం ఈ ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాలు మళ్ళీ మారుతాయి. అంటే 15వ తారీఖు ఏప్రిల్న రవి మేషంలో మీనంలో ఉన్న రవి మేషంలోనికి వస్తారు. అట్లాగే 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తారు. అట్లాగే 3వ తారీఖున కుజుడు కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. సో 20వ తారీఖున ఏప్రిల్ 20న శుక్రుడు మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తారనమాట. ఇది గ్రహాల మార్పు. అయితే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు అమావాస్య అయింది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ వైశాఖ మాసంలో ముఖ్యమైనది ఏంటంటే అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అంతకు మించి పండుగలేం లేవు. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఇదేంటంటే ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే వృత్తి ఉద్యోగాలు ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు చాలా మంచి మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో అవన్నీ నెరవేరుతాయి. మనోభీష్ట సిద్ధి అనేది జరుగుతుందన్నమాట. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి అనారోగ్య సూచనలు ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎట్లాంటివి ఉండవు. కుటుంబంలో మీరందరూ ఒకే మాట మీద నిలబడతారు. అందువల్ల కుటుంబంలో గొడవలు సమస్యలు అనేటటువంటివి ఉండవు. అందువల్ల మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారనమాట. ఇంక నిజంగా మీకు ఈ మాసం చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అంటారే అట్లా జరుగుతుందన్నమాట. మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని అందులోనూ ఇదేంటంటే బుధుడిల్లు గురువు ఉన్నారు. ఈ తెలివితేటలు మీరు మంచిగా ఉపయోగించుకునే సమయం ఇప్పుడు వచ్చిందనమాట. అందువల్ల మీరు మీకున్న తెలివితేటలతో మంచి ఆలోచన చేసి మంచిగా అభివృద్ధిలోనికి రావడానికి ప్రయత్నించండి. విద్యార్థులైతే బాగా చదివి మీరు ఎంత ఎంత బాగా ఆలోచించి ఎంత బాగా చదివితే అంత మంచి అభివృద్ధిలోనికి రాగలుగుతారనమాట. మీరు ఈ మాసం అంతా కూడా విందులు వినోదాలతో గడుపుతారు. చాలా ఆర్భాటాలు కూడా చేస్తారు. వాళ్ళ బంధుమిత్రులందరినీ కలవడం, వాళ్ళతో విందులకి వెళ్ళడము, వాళ్ళతో సుఖంగా సంతోషంగా చాలా ఆర్భాటంగా మీ గొప్పతనం వాళ్ళ ముందు ప్రదర్శించడం ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. విద్యార్థులకి చాలా ప్రయోజకరమైన కాలం ఇది అని చెప్పొచ్చు ఈ మాసం. అలాగే భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించి సుఖంగా ఉంటారనమాట. మీకు సంఘంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి ఈ మాసంలో. దానివల్ల మీకు సంఘంలో పరపతి పెరుగుతుంది.
అవతల వ్యక్తి చాలా మంచి పేరున్న వ్యక్తి అంటే, మీకు ఆయనతో పరిచయం జరిగినప్పుడు మీకు చాలా మంచి పేరొస్తుందనమాట. ఇంకా సంఘంలో ఉన్నతమైన స్థితిలోనికెళ్తారు. ఆకస్మికంగా ధనం కూడా కలిసొచ్చే అవకాశాలు మీకు చాలా ఉన్నాయి. మీకు మంచి గ్రంథాలు పఠించడం అన్నది ఈ మాసంలో బాగా చేస్తారు. ఎవరికైతే పుస్తకాలు చదివే అలవాటు ఉంటుందో, వాళ్ళు మంచి గ్రంథాలు చదివే అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది. ఈ మాసంలో ఇదేంటి ఇంకా లక్ష్మీదేవి పూజ చేయడము, విష్ణుమూర్తి ఆరాధన చేయడము మీకు చెప్పదగ్గ పరిహారాలు. ఇది ఈ రాశి వారికి ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలు ఈ మాసంలో.